ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనమంతా కూడా కార్తీక మాసం ఆ నెల రోజులు కూడా చాలా చక్కగా శివ ఆరాధన చేస్తూ ఉంటాము. చాలా చక్కగా పూజలు, ఆధ్యాత్మిక భావనలతో కలిగి ఉంటాము. అయితే ఈ మాసం అంతా చేసిన తర్వాత ఆఖరణ పోలి పాడ్యమి రోజున కనుక మనం చేయాల్సిన క్రతువులన్నీ కూడా సక్రమంగా చేసి ఆ పూజా విధానాన్ని కనుక మంచి పద్ధతిలో చేసి మంచి విధి విధానాలు ఆచరించి నియమాలతో కనుక ఆ రోజు పూజా విధానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ రోజుతో మనం చేసిన ఈ నెల రోజులు చేసిన ఏదైతే ఉందో అది ఆ రోజుతో అక్కడికి మనం ఎండు చెప్పేయచ్చు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. నిజంగా ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో, ఆ రోజు పోలి పాడ్యంకి సంబంధించిన కథ అది కూడా వినాలని చెప్పి అంటుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తాము. అయితే ఆఖరణ పౌలి పాడ్యమి రోజున కనుక మనం చేసే విధి విధానాలు కరెక్ట్గా చేస్తే కనుక ఈ మాసం అంతా చేసిన ఫలితం కరెక్ట్గా లభిస్తుందని చెప్పి అంటుంటారు. ముఖ్యంగా ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? మనం కథలో వింటూ ఉంటాము, పౌలి కథలో ఆమెకి అంటే దీపారాధన చేయడానికి అనువుగా లేకపోయినా కూడా తను భక్తితో చేస్తుంది కాబట్టి చాలా మంచి ఫలితం పొందుతుంది అని చెప్పి తెలుసుకుంటాం. నిజంగా ఆ రోజు పూజ చేసిన తర్వాత ఆ కథ కూడా వినాలంటుంటారు. ఆ రోజు నిజంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి? వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి పాడ్యమి సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు గోకర్ణ క్షేత్రంలో డిసెంబర్ 2వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ విజిత గారు గమనించాల్సింది ఏంటంటే, భక్తి ఏ పూజా విధానంలో అయినా కానీ మనస్సుతో కూడుకున్నటువంటి భక్తి, మానసిక భక్తి చాలా ప్రధానమని ఈ యొక్క పోలి స్వర్గం కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆ రోజున పోలమ్మ స్వర్గాధిపత్యం పొందింది అని అంటారు. అంటే అక్కడ ఏంటి, అక్కడ స్వర్గంలో ఏముంటాయి? సుఖ సంతోషాదులు, బాధలు, కష్టాలు ఉండవు. అంటే దీని అర్థము మనకు స్వర్గం ఎక్కడో లేదమ్మా, ఈ భూలోకంలోనే స్వర్గం ఉంది, ఈ భూలోకంలో నరకం ఉంది. కాబట్టి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయని చెప్పే ఉదాహరణగా మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప, ఆమెకి స్వర్గం దొరికింది కాబట్టి ఇప్పుడు అందరికీ స్వర్గం అంటే కలియుగంలో స్వర్గం లభించదు. మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. మంచి ఒక ఆధ్యాత్మికమైన జీవన విధానంలో ఒక జన్మ ఎత్తుతాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు, మీరైనా నేనైనా పాపాలు చేసిన వాళ్ళమే, కలియుగంలోనే పుడతాం. ఇక గమనించుకున్నట్లయితే ఆ రోజున ఖచ్చితంగా పోలి స్వర్గం ఉన్నటువంటిది ఆఖరి రోజు. అంటే ఏంటి, కార్తీక మాసం నెల రోజులు అయిపోయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా విధి విధానాన్ని అనుసరించినటువంటి విధానము చేత పోలమ్మ స్వర్గమునకు చేరినది. అయితే ఈ యొక్క పోలి స్వర్గము రోజున ఇప్పటి వరకు ఈ కార్తీక మాసంలో మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా చాలా చక్కగా మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి రోజుకు సంబంధించినటువంటి విషయాల్ని చాలా క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని పాటించి ఎంతో మంది కామెంట్ల రూపంలో మనకి చాలా చక్కగా మాకు యోగాలు కలిగాయి, సంతోషంగా ఉన్నాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి ఇప్పటి వరకు చేసి ఇక ఆఖరిదైనటువంటి డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి పాడ్యమి రోజున కూడా చేసుకోవడం ద్వారా సంపూర్ణతని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి పొద్దున్నే ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య అయిపోయిన తర్వాత సోమవారం కలిసి వచ్చింది ఈసారి. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం రావడం అనేటువంటిది చాలా విశేషం అమ్మా. అందుకనే ఎప్పటిలాగానే బ్రహ్మ ముహూర్తంన కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా 4 to 6 మధ్య కాలంలో ఇక ఆ యొక్క శివచిత్ర పరివార పటానికి పూలమాల వేసి నమస్కారం చేసుకుని ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణము, దుర్గా సహస్రం లేకపోతే లలితా సహస్రనామ పారాయణం చేసి పాలు లేదా పండ్లు నైవేద్యముగా పెట్టి 6:18 నుంచి 7:18 మధ్య కాలంలో
చంద్రహోర ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పోలిపాడ్యమి కథ వింటూ దీప ప్రజ్వలన చేసి దీపములని నదిలో కానీ తటాకంలో కానీ చెరువులో కానీ వదిలే సంస్కృతి, తద్వారా వారికి ఈ యొక్క కార్తీక మాస వ్రత విధానం ఆచరించిన సంపూర్ణ సాంగ పుణ్య ఫలం లభిస్తుందని చెప్పవచ్చమ్మా. మరి ఇప్పుడు నదులు, ఈ తటాకాలు, ఈ చెరువులు ఇలాంటివి మనకు దగ్గరలో లేని వాళ్ళు అంటే అయ్యో ఇలా చెప్పారే మరి మేము ఇలా చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇంకొక ఆప్షన్ ఏదైనా? అటువంటి వారికి ఆప్షన్ ఏంటంటేనమ్మా, ఒక బకెట్లో కానీ నిండా నీళ్లు తీసుకొని, లేదా ఒక పెద్ద గంగాళం లాగా కానీ స్తాంబాళం లాగా కానీ తీసుకొని దాని నిండా నీరు పోసి, ఆ నీటిలో అవకాశం ఉంటే శుద్ధమైన నీరు తీసుకోవాలమ్మా. ఆ శుద్ధమైన నీరు రెండవ ప్రత్యామ్నాయం. మామూలుగా నీళ్లు తీసుకున్నా, శుద్ధమైన నీరు తీసుకున్నా, అందులో మనకు ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ జలాలు కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు కదా చెంబుల్లో, గంగా నీళ్లు కానీ కృష్ణా, కావేరి, గోదావరి నీళ్లు కానీ అందులో వేసి ఆ యొక్క శుద్ధ జలంతో నింపిన తర్వాత ఈ సంబంధించినటువంటి శివ సహస్రం, లలిత సహస్రం పారాయణం అవుతుంది కదమ్మా. అయిపోయిన తర్వాత అందులో దీప ప్రజ్వలన చేసి, ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుంటే చాలమ్మా. ఇప్పుడు ఈ విధానం అంతా కూడా మీరు అన్న నీళ్ళ బకెట్ కానీ ఏదైనా చాలా మంది ఇంట్లో తులసి దగ్గర చేస్తూ ఉంటారు. తులసి దగ్గర చేయాలి, తులసి దగ్గర అయినా చేయవచ్చు, లేదా దేవుని చిత్రపటం ముందరనైనా చేయొచ్చు. ఇవేవి లేని వాళ్ళు మామూలు చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. భక్తిగా పోలం అంతే కదా, భక్తిగా చేసుకుంది కాబట్టి ఇవేవి లేకపోయినా తూర్పు దిక్కున వైపునైనా కానీ సూర్యుడికి ఎదురుగా ఉండి ఈ విధంగా సూర్యోదయం అవుతున్న సందర్భంలో ఈ విధంగా దీప ప్రజ్వలన చేసి ఆ పోలిపాడ్యమి కథ చదువుకుంటూ ఈ యొక్క దీప ప్రజ్వలన ఏ శ్లోకంతో చేయాలంటే ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అనే యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ దీప ప్రజ్వలన చేసి ఆ విధంగా బకెట్లో వేసిన తర్వాత ఈ పోలిపాడ్యమికి సంబంధించినటువంటి కథని తెలుసుకోవాలమ్మా. పాడ్యమికి సంబంధించిన కథ ఏంటి? చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో ఒక చాకలి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తికి 5 కోడళ్ళు. ఆఖరి కోడలి పేరే పోలమ్మ. ఈమె అత్యంత భక్తిపరాయణురాలు. వాళ్ళు భక్తిపరాయణులే, ఆ మిగిలిన 4 తోడి కోడళ్ళు అత్తగారు. కాకపోతే కొన్ని కార్తీక మాసం మహత్యం తెలిసినటువంటి పోలమ్మ ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు ఆ ఈశ్వరుని అర్చించాలని తపన పడుతూ ఉంటే ఆ తపన చూసి ఈర్ష్య పొందినటువంటి మిగిలిన తోటి కోడళ్ళు అత్తతో సహా వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసము ఆమెకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకొని కార్తీక మాసం ప్రారంభమైనటువంటి రోజునే ఇంట్లో ఆమెకి ఎటువంటి పూజా ద్రవ్యములు కనబడకుండా చేసి ఇంట్లో ఉన్నటువంటి బండెడు చాకిరంతా కూడా ఆ ఇంట్లో ఆమెకు అప్పగించి వీళ్ళు తెల్లవారుజామునే వెళ్ళిపోయి నది స్నానం చేసుకుని వచ్చేసరికి ఇవన్నీ పనులు అయిపోవాలని అంటే ఆ విధంగా పాపం ఆ చిన్న కోడలు అన్ని పనులు చేసుకుంటూ మజ్జిగ చిలుకుతారు కదా, ఆ మజ్జిగ చిలికిన కవ్వానికి దీపారాధన చేయాలనే సంకల్పం చాలా బలంగా ఉంది ఆ పోలమ్మకి. అప్పుడు కవ్వానికి ఉన్నటువంటి వెన్నని తీసి ఇంట్లో పత్తి చెట్టు ఎట్లాగో ఉండేటివి పూర్వకాలంలో, పత్తి గింజలు ఉండేటివి, ఆ పత్తి గింజల నుంచి తీసినటువంటి పత్తిని చక్కగా ఒత్తిగా చేసి ఆ ఒత్తికంతా కూడా ఆ యొక్క వెన్నను అద్ది స్వామి చిత్రపటం ముందర దీపారాధన చేసి భక్తిగా నమస్కారం చేసుకొని శివనామ స్మరణ చేసుకుంటుంది. అత్తగారు తోటికోళ్ళు వచ్చే సమయానికి ఆ దీపం ఎక్కడ ఆరి చూస్తారేమో అని చెప్పి ఆ గంప కింద ఆ దీపాన్ని పెట్టి ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చి 1 రోజుల పాటు చేసిందమ్మా. ఈ 1 రోజుల పాటు చేసిన తర్వాత మర్చిపోయింది అమ్మాయి. కార్తీక మాసం 1 రోజులు అయిపోయింది అనుకొని మర్చిపోయి మరుసటి రోజున కూడా ఈ విధంగా చేసేసరికి ఈమెకున్నటువంటి మానసిక భక్తికి తృప్తి చెందినటువంటి శివ దేవతా గణములు ఆమెకి స్వర్గ విమానాన్ని పంపించారు ఆమెను తీసుకుపోవడానికి. అయితే తెల్లవారుజామున ఈ విధంగా దీపారాధన మామూలుగానే మార్గశిర మాసం ప్రవేశం చేసిన మొదటి రోజునే చేసింది. వాళ్ళు కూడా తెల్లవారుజామునే సూర్యోదయం అవుతుంటే అత్త కోడలందరూ వచ్చారు. ఆ సమయానికి వచ్చి విమానం వచ్చి కూర్చుంది. లోపలేమో ఆ అమ్మాయి పోలమ్మ పనిచేస్తుంది. మా కోసమే ఈ విమానం వచ్చిందని చెప్పి పరుగున ఎగురుకుంటూ వచ్చి విమానం ఎక్కబోతుంటే మీరు కాదు ఎక్కాల్సింది, పోలమ్మ ఎక్కాలని చెప్పి పోలమ్మ అని చెప్పి 4 సార్లు పిలిపించుకొని ఆమెని ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఈమె స్వర్గానికి వెళ్ళకూడదని చెప్పి ఆమె ఎగురుతున్నటువంటి విమానంలో పోలమ్మ కాళ్ళు పట్టుకుంది. ఈ అత్తగారు కాళ్ళు పట్టుకొని పెద్ద తోటిగోళ్ళు, ఆ విధంగా 4 తోటిగోళ్ళు ఒక వరుసలాగా 5 తేలారు. కొద్ది దూరం పైకి ఎగిరిన తర్వాత దేవతలు ఆమె కాలుని విదిలిచ్చేసేసారు, కింద పడిపోయారు. ఈమె బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇలాంటి కథని చదువుకుంటూ చక్కగా ఆ యొక్క సూర్యోదయం 6 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల కాలంలో చంద్రహోర సోమవారం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే విశేషమైనటువంటి పుణ్యప్రదం. అంతా కూడా ఈ 1 రోజుల పాటు చేసి ఉంటారు కదమ్మా మహిళలు,
ఒక సంకల్పం, మనసులో ఒక కోరిక ఉంటారు కదా, ఉంటది. మనఃకారకుడైనటువంటి చంద్రుడికి అధిపతిగా ఉన్నటువంటి రోజు సోమవారం. ఆ చంద్రుడికి సంబంధించిన హోరాలు 6:18 నుంచి 7:18 మధ్య కాలం ఉంటుంది. కాబట్టి ఈ తంతంతా కూడాను ఆ విధంగా చేసి తప్పకుండా ఆ విధంగా చేస్తే తప్పకుండా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయమ్మా. అయితే ఇప్పుడు దీపాలు నీటిలో వదలాలి కదండి, చాలా మంది 30 దీపాలు అంటారు, కొంతమంది 31, 33 రకరకాలుగా చెప్తుంటారు. నిజంగా అసలు ఎన్ని దీపాలు మనం వెలిగించి నీటిలో వదలాలంటారు? మనము సాధారణంగా ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు రెండు దీపాలు అరటి డొప్పల్లో వదలవచ్చు. అయితే దీపారాధన, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేది 30 దీపాల ఒత్తులతో దీపారాధన చెయ్యాలమ్మా. దీపారాధన దీపారాధన కాదు, దీపారాధన చెయ్యాలి. ఎందుకు? స్త్రీలకి సహజంగా శరీర ధర్మ ప్రకారం వచ్చే ఋతు నియమాలు ఉంటాయి కదమ్మా. ప్రకృతి పరంగా 4 రోజులు వాళ్ళు మైనస్ అయిపోతారుగా. 5వ రోజే కదా వాళ్ళకి లెక్క పూజా ద్రవ్యాలలో, పూజా విధానంలో. కాబట్టి ఆ 4 కూడా మైనస్ అయిపోయిన దాన్ని ఈ పోలిపాడ్యమి రోజున కలుపుకొని మొత్తం 30 ఒత్తుల దీపారాధన చేస్తే మొత్తము ఆ 30 రోజుల పాటు దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. లేదా ఆ పోలిపాడ్యమి రోజున కూడా 360 + 360 720 ఒత్తులని దీపారాధన చేయవచ్చమ్మా. అంటే ఇప్పుడు అవి పువ్వొత్తులుగా దీపారాధన చేస్తూ ఉంటారు చాలా మంది. పువ్వొత్తుల దీపారాధన చేయాలంట. పువ్వొత్తుల దీపారాధన అరటి డొప్పల్లో 1, 2 ఆ విధంగా ఒక దాంట్లో ఇంకో దాంట్లో 2 దీపములు వెలిగించి ఆ యొక్క కథ చదువుకుంటూ ఆ నీటిలో ఆ 6:18 నుంచి 7:18 మధ్య కాలంలో నీటిలో వదిలేయాలమ్మా. 3 సార్లు అలా చెప్పుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ వదిలేసేయాలి. ఇప్పుడు అరటి డొప్పలు ఒకవేళ దొరకని వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు? అరటి డొప్పల్లో దొరకని వాళ్ళు మోదుగ ఆకుతో డొప్పలు చేస్తారు, బయట షాపులో దొరుకుతాయి. ఆ యొక్క డొప్పలైనా వదలవచ్చు, లేదా నిమ్మ డొప్పలనైనా వదలవచ్చు. నిమ్మ డొప్పలు అయితే నీళ్ళలో తేలి ఆడవు అనుకుంటాను. కాబట్టి నీళ్ళలో కాదమ్మా, తమలపాకులు కాదు. అరటి డొప్పలు లేని వాళ్ళు బయట పచారీ షాపులో కానీ పూజా స్టోర్లో కానీ దొరుకుతాయి. అరటి కాండముతో చేసిన డొప్పలు కూడా దొరుకుతాయమ్మా, ఇప్పుడు కొద్దిగా లభ్యమవుతున్నాయి. అవి చిన్నవి తీసుకొని దాంట్లోనే వదలవచ్చు. ఓకే. అయితే ఆ రోజున ముఖ్యంగా మనం ఉపవాసం ఏమైనా ఉండాలా, లేదు అంటే ఆ రోజు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలా, చేయాల్సి వస్తే ఎటువంటివి చేయాల్సి ఉంటుంది? ఉపవాసము ఉండవచ్చునమ్మా. ఆ రోజున పోలిపాడ్యం సందర్భంగా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. చాలా మంది చేసేది ఏంటంటే, ఇక కార్తీక మాసం అంతా నోరు కట్టేసుకొని ఉన్నాము, ఇక శాకాహారమే తిని ఉన్నాము, అల్లం వెల్లుల్లి తినలేదు, వాటి మీద ఆహారం మీద ప్రేమ ఉంటది. కానీ కనీసం నెల రోజుల పాటున్నారు కదా, ఈ ఒక్క పోలీస్ వర్గం రోజునైనా కానీ మాంసాహారం తినకుండా ఉండి శాకాహారం భుజించి తర్వాత రోజు నుంచి ఎవరి కుల ఆచారం ప్రకారం వాళ్ళు తిది ఆ భోజన సంబంధమైన విషయాలు పట్టించుకోవచ్చు. దానాలు ఏమైనా చేయొచ్చండి? విశేషంగా దానములు ఎందుకనంటే దానములు చేయాలమ్మా. బ్రాహ్మణ దానములు చేస్తే బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చేయండి. ఎందుకంటే నెల రోజుల పాటు ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటారు కదా. ఇక జన్మలలో బ్రాహ్మణ జన్మ ఉత్తమం అని చెబుతుంటారు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, అందరూ అంగీకరించారు యుగ యుగాల నుంచి. కాబట్టి మనము నెల రోజుల పాటు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కాలంటే ఏ పూజ చేసినా ఆఖరిన అన్నదానం చేయాలి. అన్నదానం చేయని ఏ పూజ ఫలించదు. కాబట్టి నెల రోజుల పాటు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఆఖరిగా బ్రాహ్మణుడికి వెళ్ళి ఆ రోజున పోలీస్ వర్గం సందర్భంగా ఈ 8:15 నుంచి 8:18 నుంచి 9:18 మధ్య కాలంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానము, లేదా దీపదానము, ఉసిరిక దానము, మార్కండేయ పురాణ దానము, సాలగ్రామ దానము చేస్తే విశేషం అమ్మా. ఈ 7:18 నుంచి 8:18 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. ఆ సమయంలో దానములు కానీ చేయకూడదు. గురుగారు, అయితే చాలా మంది అంటే ఎవ్రీడే ఆడవారు ఒకవేళ కుదరక చేయకపోయినా మగవారి మాసం అంతా కూడా దీపారాధన చేస్తారు, కొంతమంది అసలు చేయకుండా కూడా ఉంటారు. ఈ పౌలిపాడ్యమి విధానాన్ని మగవారు కూడా ఆచరించవచ్చా? చేయలేని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజున 30 రోజుల దీపారాధన చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. 33 దీపారాధనలు చేయవచ్చునమ్మా. లేదు మగవాళ్ళందరూ పెట్టిన మగవాళ్ళు కూడా దీపారాధన చేయవచ్చు, తప్పు లేదమ్మా. అయితే మీరు దీపారాధన చేయమన్నారు 30, కానీ చాలా మంది నీటిలో వదలడం 30 వదులుతూ ఉంటారు, అది కరెక్టే అంటారా? అంటే ఇది ఆచారంగా వచ్చింది తప్ప శాస్త్రం ప్రకారం ఎక్కడా చెప్పబడలేదమ్మా. మనకు 30 రోజులు పోలి మనకు కథలో కూడా దీపారాధన చేసినందుకే తర్వాత రోజు కూడా దీపారాధన చేసింది, కానీ ఎక్కడ ఆమె వదిలిపెట్టలా.
అందులో దీపారాధన చేసినందునే 31వ రోజున కూడా నియమంగా చేసినందువల్ల ఆమెకి స్వర్గప్రాప్తి కలిగింది. కాబట్టి ఇక్కడ దీపారాధనే చెప్పబడింది. కథలో ఉన్నటువంటి దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప చాలా మంది 30 రోజులు చేసిన కూడా 30 రోజులు కూడా 30 ఒత్తులు దీపాల్లో వదలని కొన్ని ఆచారంగా పెట్టుకుని వచ్చారు. అది ఎవరి ఆచారం మనం కాదనలేం. కాబట్టి శాస్త్ర ప్రకారం అయితే పువ్వొత్తులు ఒక డొప్పలో 2 ఇంకో డొప్పలో 2 లేదా ఒక డొప్పలో 1 ఇంకో డొప్పలో 1 వదిలితే సరిపోతుంది, జోడుగా వదిలితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ 30 ఒత్తులు దీపారాధన చేసేటప్పుడు కొంతమంది పిండి దీపాలు ప్రమిదగా చేసుకొని కూడా అలా వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క విధానాన్ని ఆచరించి దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుందంటారా? అంటే పిండి దీపాలుగా వెలిగించినప్పుడు ఒక రకంగా, నిమ్మకాయ ఇవి వెలిగించినప్పుడు ఒక రకంగా, ఇలా ఉంటుందంటారా? నరదృష్టి నరఘోష పోవడానికి నిమ్మపు డొప్పల్లో చేస్తారమ్మా. సంతాన సమస్యలు, సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి పిండి దీపంలో చేస్తారు. పిండి దీపంలో పెట్టి ఒత్తులు వెలిగిస్తారు. మిగతా సర్వశ్రేయోభివృద్ధి కోసమే మనం దీపారాధనగా కుందులు వాడతాం. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఆవు నెయ్యితో అన్నారు. ఒకవేళ ఆవు నెయ్యి మేము కొనలేము అనుకున్న వాళ్ళు నార్మల్ గా ఎటువంటి ఆయిల్ వాడచ్చు? స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె. ఇప్పుడు చాలా మంది బయట దొరికే దీపారాధన నూనె చెప్పగానే చేస్తుంటారు. అది సర్వమైనటువంటి జంతువుల కళేబరంతో తీయబడినటువంటి కొవ్వమ్మ. దాన్ని వాడకూడదు తల్లి. చాలా మంది డబ్బు తక్కువ అని చెప్పి అది కొనుక్కుంటున్నారు. మన కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. దేవుడి కోసం చేసేటువంటి దాంట్లో కూడా ఈ దీపారాధన కొనుక్కోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మనం ఎగబడుతున్నాం కాబట్టి దీన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. మనం కొనకుండా ఉంటే వాళ్ళు ఎందుకు తయారు చేస్తారమ్మా? కాబట్టి స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె కొద్దిగా చేసినా చాలు. రోజంతా అఖండంగా వెలగాల్సిన అవసరం లేదు. దీపం వెలిగించామా, ఒక ముహూర్త కాలం పాటైనా అది వెలిగిందా, 24 నిమిషాలు వెలిగితే చాలమ్మా. అంతే చాలు. అయితే చాలా మంది కొంచెం సేపట్లో, కొంచెం కనుక కాదు, మార్నింగ్ వెలిగించిన దీపం గనక మధ్యాహ్నానికి కొండెక్కితేనే చాలా మంది అరే ఎప్పుడు సాయంత్రం దాకా ఉంటది, ఇలా పోయింది ఏంటి, బాధపడుతుంది. ఒక ముహూర్త కాలం చాలమ్మా. అది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు. దీపారాధన చేసిన పుణ్య ఫలితం. ఒక ముహూర్తం అంటే 24 నిమిషాలు. ఓకే. అయితే గురుగారు, మనం ఏ పూజ చేసినా కూడా చాలా వరకు ఉద్యాపన అనేది చెప్తూ ఉంటాం. ఆ పూజ అక్కడితో ఇంకా ముగింపు అని చెప్పి. ఇప్పుడు ఈ కార్తీక మాసం అంతా చేసాము, మరి దీనికి ఉద్యాపన ఉంటుందా? అంటే ఈ పోలిపాడ్యమి రోజు చేసేదాన్ని ఉద్యాపనగా భావించవచ్చా? ఇంకేదైనా ఆచారం ఉందా? ఏమీ లేదమ్మా. పోలిపాడ్యమికి ఉద్యాపన అనేదే లేదు. తప్పకుండా దానికి ముగింపు సందర్భంగా పూజ చేసుకోమన్నారే తప్ప ఉద్యాపనగా చేసేది అటువంటిది ఏమీ యొక్క పోలిపాడ్యమికి లేదమ్మా. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మాకున్న సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.